హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు కథ యారగంట్ హస్బెండ్ ఎపిసోడ్ నెంబర్ 52. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక కథలోకి వెళ్ళిపోదాం. హైదరాబాద్ రైల్వే స్టేషన్. జానకి నివి చేయి పట్టుకుని తీసుకెళ్తూ ఉంది. నివి ఏడుస్తూ జానకితో పాటు నడుస్తూ తలదించుకొని వస్తుంది. మొత్తానికి చాలా కోపంగా ఉందనుకుంటా. అందుకే ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. సైలెంట్గా ఉంది. తుఫాను ముందు ప్రశాంతతలాగా జానకికి అంతా కూడా చాలా నార్మల్గా ఉంది. తన ట్రైన్ అప్పటికే ప్లాట్ఫామ్ మీద వెయిట్ చేస్తూ ఉండడంతో తన కోచ్ చూసుకొని సీట్ నెంబర్ చూసుకుంటూ వెళ్తున్న జానకి, హాయ్ జాను అన్న హర్ష వాయిస్కి తలెత్తి ఎదురుగా చూస్తుంది. కాలర్ ఎగరేసి నవ్వుతూ, మార్నింగ్ జాను, ఏంటి నాకు చెప్పకుండా వెళ్ళిపోవడానికి వచ్చేసావా? మార్నింగ్ లిటిల్ అంటూ జానకి చేతిలో ఉన్న నివిని తీసుకొని ఎత్తుకొని బుగ్గ మీద ముద్దు పెట్టుకుంటాడు. హాయ్ చాక్లెట్, వచ్చేసావా? మళ్ళేమో అమ్మ నన్ను ఊరు తీసుకెళ్ళిపోతుంది, నువ్వు నేను ఎక్కడికి వెళ్ళను అని చెప్పావు కదా, మరేంటి అమ్మ నన్ను తీసుకెళ్తుంది? లిటిల్, మీ అమ్మ చాలా అనుకుంది. అనుకున్నదల్లా చేసిందా ఏంటి? చెప్పు. నువ్వెక్కడికి వెళ్ళవు, నాతోనే ఉంటావు. నువ్వు నేను జాను, సరేనా అంటూ నివిని తీసుకొని బెంచ్ దగ్గరికి వెళ్ళి కూర్చొని మాటలు చెప్తూ ఉన్నాడు నవ్వుతూ. హర్షిత్ అంటూ హర్ష దగ్గరికి వెళ్ళి, నివి ట్రైన్ టైం అవుతుందిరా, వెళ్దాం. నేను రాను, నేను చాక్లెట్ దగ్గరే ఉంటాను. చాక్లెట్ నన్ను ఎక్కడికి పంపించకు. అటు హర్ష మెడ చుట్టూ చేతులు పట్టు బిగిస్తుంది నివి. అన్నంత పని చేశారన్నమాట. నా కూతుర్ని నాకు దూరం చేస్తాను అన్నారు, చేశారు. మీరే గెలిచారన్నమాట. సబాష్, మొత్తానికి గెలిచారు. మీ కూతుర్ని మీ దగ్గరికి చేర్చుకున్నారు. జాను, నిజం తెలియనప్పుడు నేను అన్నాను, కానీ నిజం తెలిసిన తర్వాత నేనెప్పుడూ నీకు దూరం చేయాలి అనుకోలేదు, చెయ్యలేదు కూడా, చెయ్యను కూడా. నివిని నాకన్నా నువ్వే బాగా చూసుకుంటావు జాను. లిటిల్కి నా ప్రేమను చూపించానే కానీ నీ ప్రేమను దూరం చేయలేదు. లిటిల్ నీకేం చెప్పానమ్మా? అమ్మ మాట కాదు అనకూడదు అని చెప్పాను కదా. అంతా మీ అమ్మ చెప్పినట్టే చెయ్యి. అమ్మ ఎప్పుడూ బిడ్డకు మంచి చేస్తుంది. మీ అమ్మ నేను వదిలేసి వెళ్ళిపోయినా కూడా నిన్ను చూసుకొనే కదా ఉంది. నువ్వు వెళ్ళను అంటే చాలా బాధపడుతుంది. మీ అమ్మ చెప్పినట్టు చెయ్యి. నివి ట్రైన్ టైం అవుతుంది పదా అంటూ హర్ష చేతుల్లో నుంచి తీసుకొని జానకి వెళ్తుంటే, జాను, నేనెందుకు ఇక్కడికి వచ్చానో అడగాలని లేదా? అట్లీస్ట్ తెలుసుకోవాలని కూడా లేదా? నాకేం అవసరం లేదు, అడగాలని కూడా లేదు. నువ్వు పదవే. ఆహా, కానీ నిన్ను చెప్పాలి జాను. నీకు సెండ్ ఆఫ్ ఇవ్వాలని వచ్చాను. నువ్వు చెప్పకుండా వెళ్ళిపోవాలనుకున్న నేను నీకు చెప్పాలనే వచ్చాను. షూ, హర్ష ఏం చేస్తున్నాడు? ఇంత కూల్గా నవ్వుతూ మాట్లాడుతున్నాడు. నేనింకా నన్ను వెళ్ళకుండా ఆపుతాడు అనుకుంటే సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చా అంటున్నాడేంటి? హర్ష అంత తేలిగ్గా దేన్ని ఒప్పుకోడు. ఆ నవ్వులో నేనే గెలుస్తాను అనే కాన్ఫిడెంట్ కనిపిస్తుంది. ఏదేమైనా సరే ఇక్కడ మాత్రం ఉండకూడదు అని అనుకుంటూ ముందుకు వెళ్తున్న జానకి మేడం అన్న మాటకి ఆగుతుంది. హర్ష మాత్రం కూల్గా ఫ్రూటీ తాగుతూ జరిగేది చూస్తున్నాడు, తనకేం సంబంధం లేనట్టు. జానకి మేడం, నన్ను గుర్తుపట్టారా? నేను లాయర్ కుందన్. నువ్వేంటి ఇక్కడ? నన్నెందుకు ఆపుతున్నావు? మేడం, మీ మీద హర్ష గారు కోర్టులో పిటిషన్ వేశారు. ఏంటి? నా కూతురు నాకే కావాలని వేశాడా అంటూ కోపంగా హర్ష వైపు చూస్తూ అడుగుతూ, మీ క్లయింట్కి తెలియకపోతే నువ్వైనా తెలిసేలా చెప్పు. బిడ్డ మీద తల్లికి హక్కు ఉంటుంది. కేసులు వేసినా కూడా టైం వేస్ట్, మనీ వేస్ట్, అంతేకాని ఇంకేం యూజ్ ఉండదు. జాను, నా తొందర నీకొచ్చేసింది. కాసేపు ఆగి చెప్పేది వినమ్మా.
నువ్వేంట్రా ఆ రోజు షోలో యాంకర్ వాగినట్టు వాగావు కదా, మరేంటి ఇప్పుడు నోటికి ప్లాస్టర్ వేసుకున్నావా? త్వరగా చెప్పు బే. మేడం, హర్ష సార్ పిటిషన్ వేసింది కూతురు కావాలని కాదు, నా భార్య నాకు కావాలి, పెళ్లి జరిగినా కూడా నాతో కాపురానికి రాను అంటుంది. నా భార్యను నాకు ఇప్పించండి అంటూ పిటిషన్ వేశాడు మేడం. మీరు నెక్స్ట్ హియరింగ్కి కోర్టుకి అటెండ్ కావాలి. జాను ఫుల్ సీరియస్ గుర్రుగా చూస్తుంది. హాహా, అలా చూడకు, నీకు ఆ సీరియస్నెస్ సూట్ అవ్వదు జాను. హర్షిత్, వాట్స్ ఆల్ దిస్? మరేం చేయను జాను, నేను కాళ్ళు పట్టుకున్నా తమరు కరుణించేలా లేవు, ఇంక నేనేం చేయను? అసలే నాకు అలవాటు లేదు, కానీ నీకోసం ట్రై చేద్దామన్నా కూడా నువ్వు అందకుండా కొండెక్కుతున్నావు. నేను తగ్గుతుంటే నువ్వు రెచ్చిపోతున్నావు. అందుకే నేనే ఈసారి ఇలా కొత్తగా ట్రై చేశా. బాగుంది కదా? కుందన్ మాకు డివోర్స్ అయిపోయాయి, ఇంకా మేము కలిసి ఉండేదేంటి? జాను, మరదే నాకు మండేది. అప్పుడు జరిగిన పెళ్ళి కాదు, అయినా ఐఏఎస్ చదివే పాస్ అయ్యావా లేదా? చిట్టీలేమైనా పెట్టేశావా ఏంటి? నీ మెళ్ళో ఒకటి కాదు, 2 కాదు, 6 ముళ్ళేశాను. అంత తేలిగ్గా విడిపోయే బంధం కాదు మనది. నేను పట్టుకుంటే నన్ను వదులుకోవడం చాలా కష్టం. లిటిల్ చాక్లెట్ కావాలా? మీ అమ్మ షాక్లో ఉంది, కానీ నువ్వు వచ్చి హాయిగా తింటూ కూర్చో. హే ఆగు అంటూ ఆ నోటీస్ తీసుకొని, సరే నేను కోర్టులోనే తెలుసుకుంటాను, అక్కడికే వస్తాను. అయిపోయిందిగా, నోటీస్ ఇస్తే ఇక్కడే ఉంటాననుకున్నావా? నన్ను వెళ్ళడం ఆపడం నీ వల్ల కాదు అంటూ వెళ్తున్న జానకి మేడం అంటూ మూర్తి పరిగెడుతూ రావడం చూసి ఆగుతుంది. జాను, కొంపతీసి నీ ట్రాన్స్ఫర్ ఆర్డర్ క్యాన్సిల్ అయిపోయాయి అని చెప్పడానికి కానీ రావడం లేదుగా నీ పిఏ అంటూ నవ్వుతూ, చాక్లెట్ కావాలా అంటూ తింటూ జానకి వైపు చూపిస్తాడు. జానకి సీరియస్ కట్ చూడడం చూసి, ఓ వద్దా, ఓకే నేనే తింటానులే. ఏంటో లిటిల్తో కలిసి తిని నాకు అలవాటైపోయింది. ఏమన్నా ఒళ్ళు చేశానా జాను, చాక్లెట్స్ తిని? లేదులే, మనం ఎలా ఉన్నా హ్యాండ్సమ్గానే ఉంటాం అంటూ ఐవింగ్ చేస్తాడు హర్షిత్. మేడం, సార్ చెప్పినట్టే మీ ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ క్యాన్సిల్ అయిపోయాయి. ప్రజెంట్ మీరు చేస్తున్న ఈ డిస్టిక్కే మళ్ళీ మీరు రీపోస్ట్ అయ్యారు. అయ్యో జాను, నేను ఏదో గెస్ చేశాను, కానీ అదే నిజమైపోయిందే. ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పమా? హర్షిత్, డోంట్ యాక్ట్ స్మార్ట్. నాకు తెలుసు ఇదంతా నువ్వు కావాలని చేసావు, ఎందుకు నన్ను విసిగిస్తున్నావు అంటూ దగ్గరికి వచ్చి హర్ష ముందు ఫింగర్ పెట్టి చూపిస్తుంది. యాక్ట్ చేస్తుంది నేను కాదు, నువ్వే యాక్ట్ చేస్తున్నావు జాను. ప్రతిదీ నేనే చేసినట్టు, నాదే తప్పు అన్నట్టు మాట్లాడుతున్నావు. తప్పు చేయడం నా తప్పు అయితే ఆ తప్పుని తప్పు అని చెప్పకపోవడం నీ తప్పు. తప్పు చేసిన వాళ్ళు మాత్రమే కాదు, ఆ తప్పును చూస్తూ ఉన్నవాళ్ళది కూడా తప్పే. అండ్ యూ హ్యావ్ టు అగ్రీ ఫర్ దట్. నేను తప్పు చేశాను, మరి నువ్వేం చేశావు? భజన చేస్తూ ఉన్నావా? నాకు అదేం తెలీదు జాను. నాకు నువ్వు కావాలి. ఐ లవ్ యూ అండ్ ఐ వాంట్ యూ, దట్స్ ఆల్. కావాలంటే చెప్పు, నువ్వు కరుణిస్తాను అంటే నీ కాళ్ళు కూడా పట్టుకుంటా. బట్ నాకు నువ్వు కావాలి. నాది తప్పు అనేసి ఎక్కడ ఒప్పుకోమన్నా ఒప్పుకుంటా, కానీ నాకు నువ్వు కావాలి. నువ్వు నాతో ఉండడానికి నేనేమైనా చేస్తా, కానీ నాకు నువ్వు కావాలి. నీకోసం ఏమైనా చేస్తా, కానీ వింటున్నావా? నాకు నువ్వు కావాలి జాను అంటూ కాస్త కోపంగా అంటాడు హర్షిత్. నువ్వు తప్పు అనేది నా దృష్టిలో తప్పే కాదు జాను, ఎందుకంటే నువ్వు నాదానివి, నా సొంతం. నేను తప్పు చేశాను అనే దానికి నాకేం సంబంధం లేదు, ఎందుకంటే నిజం తెలుసుకోకపోవడం నా తప్పు అయితే నిజం చెప్పకపోవడం నీ తప్పు. అయినా సేమ్ ప్రింట్ డబుల్ కాపీ తీయడం మా అత్తామామ, అదే మీ అమ్మ బాబు తప్పు. నన్నంటావేంటి? ఆ మెంటల్ దాంతో కలిసి పుట్టడం నీ తప్పు. నా డౌట్, దానికున్న మెంటల్ నీకు కూడా కొంచెం ఉన్నట్టుంది, అందుకే ఇలా వియర్డ్గా బిహేవ్ చేస్తున్నావు. నా కూతురికి అన్నీ నా పోలికలు వచ్చాయి కాబట్టి సరిపోయాయి, లేకపోతే ఏమయ్యేది చెప్పు? చూడు జాను,
నా మీద కోపం ఉంటే చూపించు, కానీ నా పక్కనే ఉండి చూపించు. నాతో పోట్లాడు, గొడవపడు, కానీ నా కళ్ళ ముందు ఉండు. జాను, ఇలా నాకు దూరంగా వెళ్ళిపోతానంటే ఒప్పుకోను. అంతలో మీడియా వాళ్ళు అంతా అక్కడికి వస్తారు. కలెక్టర్ జానకి గారు, నిన్న మీకు పెళ్లి జరిగిన వ్యూస్ సోషల్ వెబ్సైట్లో హల్చల్ చేస్తున్నాయి. దీనికి మీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి? మీరు మీ హస్బెండ్ నుంచి విడిపోయారు అన్నారు కదా, అందుకని మళ్ళీ పెళ్లి చేసుకున్నారా? అసలు ఫస్ట్ హస్బెండ్ నుండి ఎందుకు విడిపోయారు? ఇప్పుడు ఈ పెళ్ళి మీతో సంబంధం లేకుండా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వెనక ఉన్నా మీకు తాళి కట్టారు. దీనికి మీ స్పందన ఏంటి? హే, హలో, వెయిట్. ఇక్కడ స్పందన, డ్వాక్రా ఏం లేవు. ఇప్పుడేంటి, మీకు న్యూసెన్స్ చేయడానికి న్యూస్ కావాలి అంతేకా? నేను చెప్తాను, రాసుకోండి. జానకి హర్ష అన్నదానికి హర్ష వైపు చూస్తుంది. హర్ష చేసిన దానికి మాటలు రాకుండా ఉంటే వీళ్ళు అడిగిన వాటికి మాటలే లేవు. ఇప్పుడు హర్ష ఏం చెప్తాడా అని అనుకోగాని వాయిస్ లేదు. మొత్తానికి సిచ్యువేషన్స్ మొత్తం హర్ష చేతిలోకి వెళ్ళిపోయింది అనేసి తెలుసుకోవడానికి పెద్ద టైం పట్టలేదు. నువ్వేంటి ఫస్ట్ మొగుడు రెండో మొగుడు అంటూ వల్గర్ లాంగ్వేజ్ యూస్ చేస్తున్నావు? హోల్డ్ యువర్ టంగ్. రెస్పాన్సిబుల్ పోస్ట్లో ఉన్నప్పుడు రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోవాలి. మిసెస్ జానకి హర్షిత్ రామ్, నేను తాళి కట్టిన భార్య. మొదటి రెండు కావు, నా భార్య మాత్రమే. మొదటి భార్య రెండో భార్య, మొదటి మొగుడు రెండో మొగుడు అంటూ ఉండరు. కేవలం భార్యాభర్తలు మాత్రమే ఉంటారు. ఇంకోసారి వల్గర్ లాంగ్వేజ్ వాడావంటే నీకు ఇక్కడే కాదు ఎక్కడ చేసుకోవడానికి పోస్ట్ లేకుండా చేస్తాను. జానకి నా భార్య. మాకు 5 ఏళ్ల క్రితమే పెళ్ళయింది. కొన్ని కారణాల వల్ల మేము విడిపోయాం. మళ్ళీ ఇప్పుడు పెళ్లి చేసుకున్నాం. చాలు కదా సార్. ఆ కారణాలేంటి మేము కూడా తెలుసుకోవచ్చా? నిక్షేపంగా తెలుసుకోవచ్చు. ఓకే గుడ్డు 2 పిల్లలు అన్న సామెత మీరు ఎప్పుడైనా విన్నారా? అదే అన్నమాట. ఇంకా క్లియర్గా చెప్పాలంటే జానకి హర్ష ఎక్కడ నిజం చెప్పేస్తాడో అన్న భయంతో. చూడండి, మా పర్సనల్ విషయాలు మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మా ప్రాబ్లమ్స్ వల్ల మేము విడిపోయాం, మళ్ళీ కలుసుకున్నాం. అదంతా మీకు అనవసరం. రైతులు నీళ్లు లేక అవస్థలు పడుతున్నారు. ఇంకా చాలా చోట్ల చాలా సమస్యలున్నాయి. వాటిని అందరికీ తెలిసేలా చేయండి. అంతేకాని మా విషయాల మీద చర్చలు పెట్టకండి అంటూ హర్ష చేయి పట్టుకుని లాకేస్తుంది. సడన్గా జాను మాది అంటూ ఉండడం బాగున్నా ఇంత టెన్షన్ ఎందుకు అవుతుందో అర్థం అవ్వలేదు. ఎదురుగా ఆనందరావు శ్రావ్య ఉండడం చూసి హర్ష చెయ్యి వదిలేస్తుంది. ఇక్కడేం కాదు, ముందు ఇంటికి పదండి అని అనగానే ఆనందరావు అనగానే అందరూ స్టేషన్ నుంచి బయటకు వచ్చేస్తారు. జానకి కారు కూడా వెళ్ళిపోమని చెప్పడంతో క్యాబ్ కోసం చూస్తుంటే జాను చేసిన రచ్చ చాలు, వచ్చి కారెక్కు అంటూ హర్ష జానకి పట్టుకొని తీసుకెళ్ళి కారులో కూర్చోపెడతాడు. హేయ్, నన్ను వదులు, నివి ఎక్కడా అంటూ చూస్తూ ఉంటే లిటిల్ డాడ్ కార్ ఎక్కింది, సైలెంట్గా ఉండు. అయినా జాను, అక్కడ బాగానే మాట్లాడావు కానీ ఇక్కడేంటి రివర్స్ అవుతున్నావు? జానకి హర్ష వైపు సీరియస్గా చూస్తూ ఉంది. ఏంటి ఆ చూపు? చూపులతోనే కాల్ చేస్తావా ఏంటి? నాకే ఆ పవర్ ఉంటే ఆ పని ఎప్పుడో చేసేదాన్ని. ఇప్పుడు ఇదంతా కూడా నువ్వే కదా కావాలని చేసింది. మీడియాలో కూడా ఇదంతా చెప్పింది నువ్వే కదా. నన్ను వెళ్లకుండా ఆపడానికి, అందరి ముందు బ్యాట్ చేయడానికి చేస్తున్నావు కదా. కార్ సడన్ బ్రేక్తో ఆపుతాడు. జాను, నేను తప్పు చేశాను కదా అని నేనేం చేసినా తప్పే అన్నట్టు చూడకు. నాకు తెలియని వాటికి నన్ను బ్లేమ్ చేయకు. ఈ కేస్ అండ్ ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ నేనే చేయించాను. కానీ ఈ న్యూస్ ఎలా బయటకు వెళ్ళిందో నాకు తెలీదు. నాకు తెలియని దానికి కూడా నన్నే బ్లేమ్ చేయకు జాను. నేను చేసిన దానికి, నేను చెయ్యని దానికి కూడా నన్నే బ్లేమ్ చేస్తావా? జాను, చాలా కష్టంగా ఉంటుంది. అన్నిటికీ నన్నే అంటావేంటి? అయినా ఏం జరిగినా కూడా మంచిదే కదా. ప్రతిసారి అడిగిన వాళ్ళకి, అడగని వాళ్ళకి చెప్పే అవసరం లేకుండా అందరికీ ఒకేసారి తెలిసిపోయింది జాను. ఇప్పటికే నా వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసావు.
ఇంక నువ్వు నా వల్ల బాధపడడం నాకు ఇష్టం లేదు జాను. నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వవే. మళ్ళీ మనం ఇది వరకులా ఆనందంగా ఉందాం. అప్పుడే నా ఇంకదే గయ్యాల్దానా హర్ష గారు అంటూ ప్రేమగా పిలుస్తూ నా వెనకే తిరిగేదానివి. ఇప్పుడు నేను తిరుగుతున్నా కూడా నన్ను కనీసం పట్టించుకోవడం లేదు. అప్పటిలో ఉండడానికి నువ్వేమన్నా తక్కువ చేశావా? నేను కల్లో కూడా మర్చిపోలేని చేశావు జాను. అది నేను కావాలని చేసింది కాదు. అప్పటికి చాలా కంట్రోల్ చేసుకున్నా. నాకు తెలియకుండా జరిగిపోయింది. అయినా అది కూడా నీ మీద ప్రేమే జాను. ఆ యాంగిల్ ఎందుకు ఆలోచించవు? నీలో ఉన్న అన్ని యాంగిల్స్ నాలో లేవు కాబట్టి. జాను, ఏంటా సెన్సార్ కట్? మాటలు ఎవరైనా వింటే ఏమనుకుంటారు? నాకే సిగ్గేస్తుంది జాను. ఛీ, నువ్వు సిగ్గుపడకు. నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. అయినా సిగ్గుకు మీనింగ్ తెలియని వాళ్ళు మీరు. అందుకే ఇదంతా చేసి పెట్టారు. నన్ను ఎవరికీ ఆన్సర్ చెప్పుకోలేకుండా చేశారు. హా, నీతో నాకు రోజు ఉండే గొడవే కానీ అంటూ కారు స్టార్ట్ చేస్తాడు. హర్షిత్, ఈ కేసేంటి? ఎవరైనా వింటే నవ్వుతారు. నువ్వే కదా డివోర్స్ తీసుకున్నావు. మళ్ళీ హా, నేనే జాను. నేనే కావాలని అంటే ఇచ్చేశావు. ఇప్పుడు నువ్వు కావాలి అంటున్నా జాను. నాకు నిన్ను ఇచ్చేసేయి. ఇన్ని మాటలు చెప్తున్నావు. నేనంటే నిజం తెలియక ఏదో నా మీదకి దెయ్యం పూనినట్టు అన్ని మాటలు అన్నాను. కానీ నీకు నిజం తెలిసి కూడా నాకు చెప్పడానికి ట్రై చేయలేదు కదా జాను. అదేమంటే అది కూడా నా వల్లే అంటావు. నేను వినే పొజిషన్లో లేకపోతే వినేలాగా చెప్పాలి. నేను వినేలాగా లేను అంటే అక్కడ మీ చెల్లెలు ఆ రేంజ్లో నటించింది. నన్నేం చేయమంటావు? ఇద్దరూ అంత పర్ఫెక్ట్గా ఉన్నారు. అన్నిటికీ నన్ను రీజన్ అంటావు కానీ నేను కాదు. అన్నిటికీ నువ్వే రీజన్. నీ వల్లే ఇదంతా అయ్యింది. నన్నంటే బాగోదు పాప. ఎందుకంటే తప్పు మీ చెల్లిది. అయినా జాను, మీ చెల్లి గురించి చెప్తుంటే నన్ను లాక్కొచ్చేసావేంటి? చూడబోతే తమరి మీద పీకల దాకా ఉన్నట్టుంది. దాని గురించి తెలియక నేను మోసపోయినట్టు ఇంకెవరన్నా మోసపోతే అప్పుడంటే నువ్వు నా జాను కాబట్టి సరిపోయింది. కానీ ఇప్పుడు తమరు జానకి ఐఏఎస్ కదా. నీ మీద కోపంతో అంత చేసింది. ఇంకేమన్నా చేస్తుంది. అలానే ఆ రూపాన్ని అడ్డం పెట్టుకొని ఇంకేమైనా చేయొచ్చు కదా. అదంతా నా పర్సనల్, నా విషయాలు నేను చూసుకోగలను. నా గురించి నువ్వు అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు. తను నా చెల్లెలు. నా చెల్లి గురించి నేను చూసుకుంటాను. నువ్వు నాకు సజెషన్ ఇవ్వని అవసరం లేదు. అరే, అలా ఎలా ఆలోచించకుండా ఉంటాను? ఇప్పుడు నాకు ఆలోచించడమే కాదు, దాన్ని అమలు చేసే రైట్ కూడా ఉంది కదా జాను అంటూ జానకి మెళ్ళో తాళిని పట్టుకొని చూపిస్తూ, జాను, నిన్న నువ్వు ఉన్న కోపానికి తాళి తీసేస్తావని టెన్షన్ అయ్యాను. కానీ నా మీద బాగానే ఉంది ప్రేమ నీకు. చైతి, ఇప్పటికీ చేసింది చాలు. నువ్వెన్ని చేసినా కూడా నేను మళ్ళీ నీతో కలిసి ఉండను. నువ్వెక్కువ ఆశలు పెట్టుకోకు. ఇంకా ఈ తాళి అంటే నువ్వు చేసినట్టు నేను చేయడానికి క్షణం కూడా పట్టదు. కానీ నాకు నీకు లేని సంస్కారం ఉంది. అదే నన్ను అలా చేయకుండా ఆపింది. యూ డోంట్ వరీ. కేసు పెట్టావు కదా, త్వరలో అలానే విడిపోదాం. ఒసేయ్, అది ఫైల్ చేసింది విడిపోవడానికి కాదు, కలిసిపోవడానికి. అంతేకాని నువ్వెక్కడ ఊహించుకోకు. నిన్ను వదిలే ప్రసక్తే లేదు. ఎందుకంటే నువ్వు హర్ష సొంతం కాబట్టి. జాను, ఐ లవ్ యూ. ఐ లవ్ యూనే జాను. ఇప్పుడు నువ్వు నాకు లవ్ యూ టు చెప్పకపోతే ఇప్పుడే ఇక్కడే ముద్దు పెట్టేస్తా అంటూ కారపుతాడు. హర్ష కారప్పగానే జానకి తన ఫేస్ మొత్తం కవర్ చేసుకుంటుంటే, హాహా, జాను ముద్దు పెట్టేస్తానని టెన్షన్ అవుతున్నావా? అప్పుడే కాదులే అంటూ కారు దిగుతాడు. వెనకే కారు దిగిన జానకి ఇల్లు వచ్చింది పద అంటూ ఉంటాడు హర్షిత్. చూసారు కదండి సిరీస్ని. ఎలా ఉంది? మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇక జానకిని హర్ష ఇంటికి తీసుకెళ్తాడు. మరి జానకి హర్ష వాళ్ళ ఇంట్లో ఉంటుందా లేకపోతే తన ఇంటికి వెళ్ళిపోతుందా అనేది ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ ఎపిసోడ్ గురించి ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోతే ఎవరైనా లైక్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.